ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా కూడా శివరాత్రి ముందు సోమవారం అమ్మ వాళ్ళ ఇంట్లో వీరబాబు సంబరం అనేది చేస్తారు. అంటే శివయ్యకి పూజ చేస్తారు. ఆ వీడియోని మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియోలోని మీ అందరికీ కూడా కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకోబోతున్నానండి మీ అందరితో. వీడియో చూస్తూ లేదా వీడియో పెట్టుకొని వింటూ కూడా మీరేదైనా పని చేస్తూ ఈ వీడియోనైతే వినండి చివరి వరకు కూడా. చాలామందికి యూజ్ అవ్వచ్చు అనే ఉద్దేశ్యంతోనే ఈ వీడియోలోని ఈ విషయాలన్నీ కూడా చెప్దాం అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్‌లో చాలామందికి తెలుసు. ప్రతి ఏడాది మా ఇంట్లో శివరాత్రి ఏ రోజొచ్చినా కూడా ఆ ముందు సోమవారం అమ్మ వాళ్ళ ఇంట్లో వీరబాబు సంబరం అనేది చేస్తారు. మేబీ కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు గానీ, పాత సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా తెలుసు. అయితే వీరబాబు సంబరం అంటే ఏదైతే మా ఫ్యామిలీస్‌లో పెళ్ళికి ముందు అబ్బాయిలు హ్మ్, మాకు దూరమైపోతారో వాళ్ళకి అంటే వాళ్ళు శివయ్య దగ్గరికి సేవకు వెళ్లారు అని చెప్పి శివయ్యకి పండుగ చేసే ముందు వాళ్ళకి చేస్తారనమాట. అంటే ఇంట్లో పూజ అంతా కూడా చేసుకుంటారు. బట్టలు పెట్టుకోవడం గానీ, భజన కార్యక్రమాలు పెట్టడం గానీ, అఖండ దీపం పెట్టడం గానీ, ఇవన్నీ కూడా చేస్తారు. అలా అమ్మ వాళ్ళ ఇంట్లో పెదనాన్నున్నారు. అంటే మా నాన్నగారి వాళ్ళ అన్నయ్య అనమాట. సో, పెదనాన్నకి ఎవ్రీ ఇయర్ చేస్తాము. మా చిన్నప్పుడే అంటే మేము పుట్టక ముందే ఆహ్, ఆయన ఆహ్, దూరం అవ్వడం నాన్న వాళ్ళకి. సో, ప్రతి ఏడాది కూడా నానమ్మ చేయడం, ఆ తర్వాత అమ్మ వాళ్ళు చేయడం అదంతా మాకు తెలుసు. పుట్టకముందే అదంతా జరిగింది కాబట్టి మాకు ఎప్పుడూ అంతగా అయ్యో! పెదనాన్న ఇలా అయ్యారని ఏ రోజు మేము బాధపడింది గానీ ఏమీ లేదు. మాకు తెలీదు కూడా అసలు. ఆ మనిషి ఎవరో కూడా తెలీదు. ఈవెన్ ఫోటోస్ కూడా లేవు అప్పట్లో. కానీ శివయ్య ఫోటో పెట్టుకొని ఒక వీరబాబుగానే చేసుకుంటాము. ఎప్పుడు మళ్ళీ మా ఫ్యామిలీస్‌లో ఫర్దర్‌గా ఇంకెప్పుడు కూడా అలాంటిది జరగదు అనే అనుకున్నాము. అది కూడా మా అమ్మ, నాన్న ఉండగా మాకు ఎలాంటి కష్టం దగ్గరికి రాదు. వాళ్ళు రానివ్వరు అని మేము అనుకున్నాము. కానీ అనుకోకుండా నిజంగా ఆనందాలతోని, నవ్వులతో నిండుకున్న ఒక ఆనంద నిలయం అండి మా ఇల్లు. చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే మాట అనేవారు. "మీ ఇంటికొస్తే ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా అవన్నీ దూరమైపోతాయి. అంత ప్రశాంతంగా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇల్లు" అని చెప్పి ప్రతి ఒక్కరు అనేవారు. ఆహ్, ఏమైందో తెలీదు. సడెన్‌గా అంతా మారిపోయింది 2023లోని. 2023 సెప్టెంబర్ 16 మధ్యాహ్నంతోని మొత్తం మా లైఫ్ చేంజ్ అయిపోయిందండి. ఆహ్, ఇది ఎప్పటికి మాకు ఎందుకంటే ఈ డేట్ గుర్తుంటది. 2023 సెప్టెంబర్ 15 వరకు మా లైఫ్ అంతా కూడా ఒకలా ఉంది. 2023 సెప్టెంబర్ 16 నుండి మొత్తం తల్లకిందులైపోయింది. అది ఎందుకు, ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్తాను నేను. ఇంతవరకు నేను ఏ వీడియోలో కూడా చెప్పలేకపోయాను. చెప్పలేదు కూడా. అంటే బేసిక్‌గా నాకు చెప్పడానికి ఏ రోజు నాకు మనసు రాలేదు. అంత ధైర్యం కూడా సరిపోలేదు. నేనసలు చెప్పగలనా? ఎలా చెప్పగలను? ఎలా కన్వే చేయాలి? అని చెప్పి ఏ రోజు నేను చెప్పలేదు. కానీ ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తే అయినా ఇప్పుడున్న పిల్లలకి కొంతలో కొంతైనా అర్థమవ్వాలి అసలు అని చెప్పి ఆహ్, నేను ఈ వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను. తప్పుగా ఎవ్వరు అనుకోకండి. అయితే సెప్టెంబర్ 16, 2023న మధ్యాహ్నం ఒక కాల్ మాకు ఇలా హ్మ్. ఇలా ఎవరైతే అంటే చెప్తాను. యాక్సిడెంట్ అయింది ఒకటి అని. అసలు ఏమీ ఒక్క నిమిషం అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి మళ్ళీ రీకాల్ చేసి కాల్ కట్ చేసి మళ్ళీ మాట్లాడాను అక్కతో. ఆహ్, మాట్లాడితే పండుకి యాక్సిడెంట్ అయింది అని చెప్పి చాలా గట్టిగా ఏడ్చుకుంటూ మాట్లాడేసరికి నాకు ఒక్క నిమిషం పండుగ యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? ఏ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి లేదు లేదు పద్మక్క ఏం కాదు. ఏమైంది చెప్పు? ఏమైంది చెప్పు? కూల్‌గా ఉండు అని అడిగేసరికి మళ్ళీ గట్టి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. ఇమ్మీడియేట్‌గా కాల్ కట్ చేసి
మా పండుకి కాల్ చేశాను. మా పండు అంటే ఎవరో కాదండి. మా అక్క వాళ్ళ కొడుకు. ఇక్కడ మీరు వీడియోలోని, ఫోటోలో చూస్తున్నారు కదా! తనే అనమాట. అక్కడ వీడియోలో కనిపిస్తుంది మా అక్క, మా బావగారు. నేను మా పండు నెంబర్‌కి కాల్ చేసేసరికి అంబులెన్స్‌లో ఉన్న ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి ఆహ్, "అమ్మాయి చెప్పండి" అంటే, "సార్ ఎక్కడున్నారు? ఏమైంది సార్?" అంటే, "అమ్మ ఇమ్మీడియేట్‌గా మీరు పలానా హాస్పిటల్‌కొచ్చేయండి. సో, మీ అబ్బాయికి ఇలా అయ్యింది" అంటే, "సార్ ఏమైంది సార్?" "అలా కాదు సార్ చిన్న దెబ్బలే కదా! అంతా ఓకే కదా!" అంటే, అమ్మ ఇప్పుడేం మేము మాట్లాడలేం. ప్లీజ్ టైమ్ వేస్ట్ చేయకండి. వచ్చేయండి" అన్నారు. వెళ్ళాము. చాలా హోప్‌తో మేము ఉన్నాము. ఎందుకంటే మా అమ్మ, నాన్న ఉండగా మాకేమీ జరగదు. మాకేమీ కష్టం రాదు. వాళ్ళు రానివ్వరు. ఎందుకంటే అమ్మ, నాన్న చేసిన పూజలకి ఎప్పుడు మాకెలాంటి కష్టం దేవుడు తీసుకురాడు అని అనుకున్నాము. కానీ ఇంత పెద్ద కష్టమొస్తుందని ఏ రోజు మేము ఊహించలేదసలు. హోప్‌తో ఉన్నాము. చాలా హోప్స్ కూడా ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు. చివరాఖరికి ఆహ్, సెప్టెంబర్ 31 మాకు చెప్పారు. ఇంకా మీ అబ్బాయిది బ్రెయిన్ డెడ్ అయిపోయింది. తీసుకెళ్ళిపోండి. ఇంక మా చేతుల్లో ఏమీ లేదు అనేసి. కానీ అప్పటికే వాళ్ళకి తెలుసేమో మాకు తెలీదు. వాళ్ళు మోసం చేశారో, దేవుడు మోసం చేశాడో మాకు తెలీదు. మొత్తానికైతే మొత్తం మా కుటుంబం అంతా తల్లకిందులైపోయింది. అక్టోబర్ 1న మా పండు మన నుంచి దూరంగా వెళ్ళిపోయాడు శివయ్య దగ్గరికి. అది ఎప్పటికీ నా లైఫ్‌లో అయితే నేను తీసుకోలేని విషయం ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే అనమాట. అలా ఇంకా అయిన తర్వాత ఇంట్లో పూజలు గానీ, ఏ వ్రతాలు గానీ, ఏది ఎవ్వరమే చేయలేకపోయాము. ఎందుకంటే చాలా, చాలా మంచివాడు. ఒక్కటి చిన్నది చెప్పడానికి ఏం లేదసలు. మా పండు గురించి. ఎంత మంచోడు అంటే, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాడు ఫ్రెండ్. చిన్న పిల్లల దగ్గర నుండి ముసలోళ్ళ వరకు కూడాను. వాడు వాడంటే ఇష్టం. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక డీరెస్ట్ ఒక సన్, ఒక అల్లుడు, ఇంకా అన్ని విధాలుగా ఒక మంచి పర్సన్‌ని మేము కోల్పోయామండి. నిజంగా ఎంత మంచి పిల్లాడంటే, అమ్మ, నాన్నకి ఏ రోజు ఎదురు చెప్పడం గానీ, వాళ్ళకి నచ్చని విధంగా తిరగడం గానీ, అలాగనే పిన్యాలు అంటే ఎంత ప్రాణం, అమ్మమ్మాలంటే ప్రాణం. "ఆకలేస్తుందిరా" అంటే ఇమ్మీడియేట్‌గా వస్తాడు. నాకు సర్జరీకి బ్లడ్ సరిపోలేదంటే బ్లడ్ ఇస్తానన్నాడు. ఒకటని చెప్పలేం. నేను నా పుట్టిన ఇన్ని సంవత్సరాల్లో ఎవ్వరైనా ఒకవేళ అలా వెళ్ళిపోతే దేవుడి దగ్గరికి ఎంతమంది మనుషులొస్తారో నాకు తెలీదు గానీ, మా పండు మా నుండి దూరమైనప్పుడు, ఆ మనుషుల నుండి తప్పుకొని మేము మా పండుని చూడడానికే అవ్వలేదు. అంత ఎక్కువ మంది కొన్ని వేల మందొచ్చారు వాడిని చూడ్డానికి. అప్పుడే అర్థమైంది వాడెంత గొప్పవాడా, ఇన్ని మంచి పనులు చేశాడా, ఇంతమందికి సహాయం చేశాడా అని. బ్రతికిన 20 సంవత్సరాలు ఒక రాజులా బ్రతికాడు. రాజులానే శివయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు అని మా మనసుకి మేము చెప్పుకుంటాం గానీ, ఎప్పటికి అదొక తీరని లోటండి మాకు. ఆహ్, ఎన్ని చేసినా మాకు మళ్ళీ ఆ సంతోషం రాదు. ఎంత మళ్ళీ దేవుడిచ్చినా అసలు ఆ సంతోషాన్ని తిరిగి తేవడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదండి. నాకు నేనైతే అస్సలు మనసుకి చెప్పుకోలేను ఎప్పుడు కూడా. మా పండు ఎలా దూరంగా ఎళ్ళిపోయాడు మమ్మల్నొదిలి. ఎన్నో చెప్పావు కదా నాన్న, దూరంగా ఎలా ఎళ్ళిపోయావని ఎప్పుడు అనిపిస్తది. ఎందుకంటే వాడెప్పుడు అనేవాడు, "పిన్ని ఎప్పుడైనా ఎవ్వరు నిన్ను చూసినా చూడకపోయినా ఊర్లోనే నేనుంటాను. నా దగ్గరికి ఎప్పుడైనా నువ్వొచ్చేస్తావు. మా ఇంట్లో ఉంటావు. మా ఇంటికొచ్చి నువ్వన్నీ చేసుకొనెళ్తావు. నేను నీకున్నాను పిన్ని" అని అనేవాడు. బట్ వాడు ఇప్పుడు ఆ మాట అనడానికి కూడా లేడు. దాన్ని నేను ఎప్పటికీ తీసుకోలేను. కానీ అంతే, మొహం మీద ఒక చిన్న చిరునవ్వు పెట్టుకొని తిరుగుతాను. ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా కూడా నేనది మర్చిపోవడం అనేదైతే జరగదు. ఈ వయసులో మా అమ్మ, నాన్నకి ఒక తీరని క్షోభ. ఇంకా మా అక్క, మా బావగారి సంగతి ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. మా ఫ్యామిలీలో ఒక బ్యూటీ ఎవరైనా ఉన్నారంటే అది మా అక్క. చాలా బావుండేది.
ఆ స్మైల్ చూసి మేము 3 సంవత్సరాలయిపోయింది. ఆ మొహంలో నవ్వు చూసి అని మా బావగారు ఒక తండ్రిలా మమ్మల్ని చూస్తారు. చిన్న పిల్లలా నన్ను ట్రీట్ చేస్తారెప్పుడు. కానీ ఆయన ఫేస్‌లో కూడా ఆ చిరునవ్వు మాయమైపోయి 3 సంవత్సరాలయిపోయింది. అండ్ మా అక్క కూతురు తనకెవరు తోడున్నారు అని అనిపిస్తది. ఎంత మన పిల్లలున్నా కూడా సిబ్లింగే. ఎప్పుడు కొంచెం దేవుని దగ్గర ఎప్పుడు అదే అడుగుతాను. ఏ కష్టం రాకుండా చూడు తండ్రి అని. పిల్లలు ఎంతోమంది ఇది చేయట్లేదు, తల్లిదండ్రులు అది చేయట్లేదని సూసైడ్‌లు చేసుకోవడం అలాంటివి చేస్తారు. కానీ ఎవ్వరు అలా చేయకండి. ఉన్నంతలో తల్లిదండ్రులకి చెప్పినట్టుగా విని, నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటే చాలు. అది మనం ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం తల్లిదండ్రులకి. మా పండుకి ఊర్లో ఫ్రెండ్స్ కూడా ఎంత ఇష్టమంటే, వాడి బర్త్‌డేని ఇప్పటికి జరుపుతారు. ఏ విషయం ఊర్లో వచ్చినా ఫస్ట్ పండు అనే పేరొస్తది. ఎంతమందికి అసలు అదుంటది. నిజంగా ఒక రాజులాగే ఎప్పటికీ ఉండిపోయాడండి వాడు మాత్రం. అండ్ మా అక్క, మా బావగారికి దేవుడు ఒక మనశ్శాంతిగా ఉండే జీవితాన్ని ప్రసాదించాలి. కానీ అది జరగదని మాకు తెలుసు. ప్రసాదించాలనే కోరుకుంటున్నాను. తనకు కూడా నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఎగ్జామ్‌కెళ్తూ అనుకోకుండా లారీ వాడు చేసిన తప్పుకి మేము బలైపోయాం నిజంగా. వాడు తాగేసి డ్రింక్ చేసి రాంగ్ రూట్‌లో వచ్చి ఆహ్, యాక్సిడెంట్ అవ్వడం అదంతా కూడా. సో, అప్పటినుంచి నేను చాలా డల్ అయిపోయాను. ఇంట్లో ఏవి జరగలేదు. ఏ పూజలు సరిగ్గా చేయలేదు. మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరమే ఇంట్లో మళ్ళీ శివరాత్రి సంబరం చేశారు. అది కూడా చెప్పాను కదా! పెళ్ళికి ముందు ఎవరైతే ఒక యుక్త వయసులో ఉన్న మగపిల్లలు ఇలా దేవుడి దగ్గరికి వెళ్తారో, వాళ్ళకి వీరబాబు పూజ అనేది చేస్తారు. అలా ఈ సంవత్సరం ఆహ్, నేనది నా నోటితో చెప్పలేను గానీ శివయ్యకి అలా చేసుకున్నాం. మా పండుది అలా పెట్టినా కూడా నాకసలు ఇష్టముండదు. ఫోటో గాని అదేమీ కూడా అస్సలు నచ్చదు నాకు. నేను ఫోటో వైపు కూడా ఎప్పుడు చూడనసలు. అండ్ వాడు లేని ఇంటికి కూడా నాకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటది. కానీ అక్క కోసం వెళ్ళాలి. మా అక్క బావుంటే మమ్మల్ని అందరిని బాగా ప్రేమగా చూసుకుంటది. నిజంగా అందరికంటే చాలా ప్రేమను పంచిన వ్యక్తి మా అక్క. మా అక్కకే ఎందుకిలా అయ్యిందో నాకర్థం కావట్లేదు. సో, అలా ఈ సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంట్లో పాటు అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఈ వీరబాబు పూజ అనేది జరిగింది. అండ్ ఈ వీరబాబు పూజ 3 సంవత్సరాల నుండి చేయలేదండి. ఇంట్లో ఈ కష్టమొచ్చింది అని చెప్పి చెయ్యకపోయేసరికి ఆహ్, కరెక్ట్‌గా 2025లోని 11 నెలలో నేను కాశీ వెళ్ళాను. మన సబ్‌స్క్రైబర్స్‌లో చాలామందికి తెలుసు. కాశీ వెళ్ళే 2 డేస్ ముందే అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్లారండి. తర్వాత మా అక్క వాళ్ళ పాపకి పాప పుట్టింది. సో, ఆ పాపకి ఆహ్, తలనీలాలు ఇద్దామని చెప్పి తిరుమల కొండకైతే బయలుదేరారు. ఆ టైంలో చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందండి. నేను వీలైతే వీడియో ఇక్కడ ఉంటే గనక నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఆ యాక్సిడెంట్‌కి స్పాట్ అందరూ కూడా అసలు ఏమైపోవాలో తెలీదు. ఒక్క చిన్న స్క్రాచ్ పడకుండా అందరూ బయటకొచ్చేసారు. ఇన్క్లూడింగ్ ఆ పాప కూడా అదే కార్‌లో ఉంది. మా అన్నయ్య, మా అమ్మగారు, మా అక్క, మా బావగారు, ఇంకో అక్క కొడుకు అండ్ పాప అందరూ కూడా ఉన్నారు. మొత్తం ఫ్లిప్ అయిపోయింది కారైతే. బట్ చిన్నది కూడా ఎవ్వరికీ ఒక్క చిన్న స్క్రాచ్ కూడా పడలేదండి. అగో తనే ఆ పాప అండ్ మా అన్నయ్య. ఇంకా మా అమ్మగారు చాలా భయపడిపోయారు. ఇంకా లేదు ఎట్టి పరిస్థితిలో ఈ సంవత్సరం శివయ్యకి సంబరం చేయాల్సిందే. మనల్ని నిజంగా శివయ్య, వెంకటేశ్వర స్వామి కాపాడారు. మనం వీరబాబుకి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పూజ చేయాలి అని చెప్పేసి ఇంకా ఈ పూజనైతే పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం మా ఇంట్లో పూజలంటే ఒకలా జరిగేదండి. నవ్వుకొని ఎంతో సందడిగా జరిగేది. కానీ ఈ సంవత్సరం అదేమీ లేదు. మామూలుగా ఏ పూజైనా ఇంక అంతే అలానే జరుగుతుంది. హ్మ్. ఎంత ఆనందంగా ఉన్న మా ఇల్లు ఇలా అయిపోయింది. దయచేసి పిల్లలెవ్వరూ కూడా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆహ్, తల్లిదండ్రులకు మంచి పేరు తెండి. వాళ్ళకేమిచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు.
మనం బాధను మాత్రం ఇవ్వకూడదనే నేనెప్పుడూ అనుకుంటాను. అదొక్కటే చెప్పాలనిపించింది చెప్పాను. ఇకపోతే ఇంట్లో పూజ కూడా అంతా అయిపోయిన తర్వాత అమ్మ, నాన్న అందరూ చేశారు పూజ. చేసి ఇంకా అమ్మ, నాన్నకి ప్రతి పండక్కి కూడా మేము ఆశీర్వాదం తీసుకుంటాము. అలానే ఆశీర్వాదం తీసుకున్నాము అందరి దగ్గర కూడాను. అండ్ భజన కార్యక్రమం కూడా పెట్టారండి. అఖండ దీపం పెడతారు. అఖండ దీపం ఇంకా ఎన్ని రోజులు శివరాత్రి వస్తే అన్ని రోజుల వరకు కూడా అలానే అఖండ దీపం అయితే ఉంటుంది. అలానే భజన కార్యక్రమం రాత్రంతా కూడా మేల్కొనుండి పాటలు పాడతారు. వీరబాబుల కోసం అండ్ అలాగే శివయ్య కోసం కూడా పాటలు పాడతారు. అలా భక్తిగా ఇంకదే పనిలో ఉండి మొత్తం పూజంతా కూడా అవుతుంది. అండ్ పిల్లలనందరినీ పిలిచి పిల్లలకి చాక్లెట్స్ పంచడం, భోజనం పెట్టడం అన్నీ చేస్తారు. అండ్ ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా నేను ఈ పూజలో పాల్గొని నాకు ఎంత చేతనవుతదో అంతవరకు చేశాను. మనసేమి బాలేదు. ఉదయాన్నే అక్క వాళ్ళ ఇంటికి ఆ పూజకి అటెండ్ అయ్యేసరికి మొత్తం స్పాయిల్ అయిపోయిందనమాట ఇంకా. ఎలా ఉన్న ఫ్యామిలీ ఎలా అయిపోయింది అని చెప్పి, ఇంకేం చేయలేం శివయ్య ఏదో గట్టి కారణంగానే ఇలా చేశాడేమో అని మనసుకు చెప్పుకోవడం తప్పు గాని ఏం చేయలేను. నేను అది కూడా చెప్పుకోలేను అందరూ చెప్తున్నా కూడాను. సో, అలా పూజ అంతా కూడా అయిపోయింది. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! ఈ కుందులు మనకి ఫ్రీగా ఇస్తారని చెప్పి. ఇక్కడ తగరపుల్స్‌లోని ఎంఎఫ్‌సి అని చెప్పి మణికంఠ ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో ఇలా పెద్ద పూజా కార్యక్రమం ఉంది. మాకు ఇత్తడి కుందులు కావాలండి అంటే, మనకి ఎంత పెద్ద సైజు నుండైనా, ఇంత సైజు వరకు కావాలని చెప్పేస్తే చాలు, మొత్తం అన్నీ కూడా మనకి ఫ్రీగా ఇస్తారండి. మస్ట్ అండ్ షుడ్‌గా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుంటారు. అండ్ ఫోను నంబర్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇస్తారు. అలా అని ఎవరికి పడితే వాళ్ళకివ్వరు. వాళ్ళకొక నమ్మకం ఉండి, అంతా బావుంది అన్నప్పుడు ఇస్తారనమాట. అలా అక్కెళ్ళి, పద్మక్కెళ్ళి ఇంకా ఎంఎఫ్‌సి నుండి అంటే మణికంఠ ఫుడ్ కోర్ట్ నుండి ఆహ్, ఆ దీపపు కుందులు కూడా తెచ్చారు. ఏ పూజకైనా ఇస్తారండి. అయ్యప్ప స్వామి పూజలకి, భవానీ పూజలకి, ఇంట్లో ఏవైనా పెద్ద పెద్ద పూజలు పెట్టుకున్నా వాటన్నిట్లికి కూడా ఇస్తారు. అంతే జాగ్రత్తగా మనం కూడా మళ్ళీ అందజేసేయాలి. ఎందుకంటే అందరికీ వాళ్ళిస్తారు కాబట్టి ఎంత నమ్మకంగా ఇచ్చారో అంతే నమ్మకంగా మనం కూడా అప్పజెప్తే సరిపోతుంది. ఒక్క రూపాయి మన దగ్గర తీసుకోరు. అండ్ ఒక్క రూపాయి పెట్టి వాళ్ళ స్వీట్ షాప్‌లో మనం ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఫ్రీగా ఇస్తారనమాట. సో, అది కూడా ఎవరికైనా కావాలంటే ఎంఎఫ్‌సి అంటే ఎవ్వరైనా చెప్తారు తగరపుల్స్‌లో. వైజాగ్ చుట్టుపక్కల చాలా ఊర్ల నుండొచ్చి వాళ్ళు పట్టుకెళ్తారు అక్కడికి. సో, ఎవరికైనా ఇంట్లో పెద్ద పెద్ద పూజలున్నాయి, పెద్ద పెద్ద హోమాలున్నాయి. అలాంటప్పుడు ఇంత పెద్ద కుందులు కావాలి అనుకుంటే గనక తీసుకోండి. ఇదేం ప్రమోషన్ కాదండి. మళ్ళీ దయచేసి ప్రమోషన్ అని మాత్రం మాట్లాడొద్దు. అలా అనుకుంటే ఇక్కడ నంబర్స్ అన్నీ నేను వేస్తాను. అలా ఏం కాదు. కావాలనుకుంటే ఎవరైనా తీసుకోండి. అండ్ అలా ఇక్కడ అమ్మ, నాన్న, అన్నయ్య పూజ అంతా కూడా చేసుకున్నారు. అండ్ చెప్పాను కదా! భజన కార్యక్రమం చేయడానికి కూడా వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చేసారండి. వాళ్ళు చక్కగా పాడారు. ఈ సంవత్సరం అయితే మాత్రం చాలా చేశారు. చాలా బాగా జరిగింది. ఈ విధంగా ఈ సంవత్సరం వీరబాబు పూజ అయితే ఇలా చేసుకున్నాము. ఆహ్, ఇందులో నేను కామెంట్ పెట్టాలని గానీ, అండ్ లైక్ కొట్టమని గానీ ఏమీ అడగను. ఆహ్, మీకు ఎంతో కొంత నచ్చింది అని నేను ఆశిస్తున్నాను. నచ్చింది అనడం కంటే కూడా అట్‌లీస్ట్ ఎవరైనా కొంతమందైనా మారితే ఇద్దరు, ముగ్గురు పిల్లలు మారినా చాలు. నా మనసుకి అదొక తృప్తి. అండ్ మా పండు అనుకునే కొన్ని కోరికలైనా ఇందులో నెరవేరుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే వాడెప్పుడూ అనేవాడు. అంటే వాడు అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. మాకు చాలా చిన్నవాడు వాడు. సో, నేనెప్పుడు వాడిని అలానే పిలుస్తాను. ఏరా, పోరా అన్నట్లు. కొడుకు కదా! ఇంకా అక్క కొడుకు కదా! మళ్ళీ తప్పుగా అనుకోకండి. అంటే ఇలా వీరుబాబుది చేశారు కదా! అలా అనొచ్చని అనుకోవద్దు. నేను దాన్ని డైజెస్ట్ చేసుకోలేను. ఎలా చేస్తున్నారని కూడా నేను తీసుకోలేను. సో, మా పండు ఎప్పుడు ఒకటే అనేవాడు. తల్లిదండ్రులను ఎప్పుడూ కష్టపెట్టకూడదు పిన్ని. వాళ్ళని బాగా చూసుకోవాలి. ఏ పిల్లలైనా కూడా అలా చూసుకుంటే చాలు. నాకు కొంతమంది మా ఫ్రెండ్స్‌ని చూసినా, నాకు తెలిసిన కొంతమంది పిల్లలని చూసినా చాలా కోపమొస్తది. అస్సలు తల్లిదండ్రులకు విలువివ్వరు పిన్ని. నాకలా విలువివ్వకపోతే నాకు చాలా కోపం అనేవాడు. వాడి కొన్ని కోరికలైనా కూడా ఈ వీడియో చూసిన ఒక్కిద్దరు మారినా కూడా
నాకు చాలా సంతోషం. మారారు అని నాకు తెలియకపోయినా వాళ్ళకి తెలుస్తుంది కదా! పలానా వీడియో చూడడం వల్ల నేనిలా మారాను, లేదా మా పిల్లలు ఇలా మారారు అనేసి. సో, అది నేను చాలా చాలా హ్యాపీగా ఫీలవుతాను. అండ్ మా పండు ఎక్కడున్నా కూడా తను కూడా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఆహ్, నేనైతే ఇదే చెప్పాలనుకున్నాను. ఈ సంవత్సరం అయితే వీరబాబు పూజని ఇలా చేసుకున్నాం. అండ్ కుందులు చెప్పాను కదా! కుందులు అయిపోయిన తర్వాత సు